ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కృష్ణకాంత్ పార్క్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవని యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా 12 రోజులు ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పొన్నం అన్నారు. ఆనాడు అశోక చక్రవర్తి మొక్కలు నాటిన రోజుని కూడా మనమందరం గుర్తుంచుకోవాలని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా విధిగా మొక్కను నాటాలని మంత్రి పొన్నం కోరారు. ఢిల్లీ కాలుష్య కూరలో చిక్కుకుందని, హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రావద్దని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు. ఈవీ వాహనాలు వాడకం వల్ల పొల్యూషన్ తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సార్ ప్రెక్టిస్ చేస్తున్నాం సార్ పీసీబీ ప్లీజ్. ఇదేదో కలెక్టర్ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే గారు చెప్పారు, జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పిండు, మంత్రి చెప్పిండు కాదు. ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. మనందరం మొక్కలు నాటాలి. గ్రౌండ్ వాటర్, మన వర్షం నీళ్ళను గ్రౌండ్ వాటర్ గా మార్చుకోవాలి. ప్లాస్టిక్ ను వాడద్దు అనేటువంటి ఒక స్లోగన్ తోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కూడా అనేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖలతో అన్ని శాఖలు సమన్వయంగా మరి ఈ కార్యాచరణ తీసుకుంటోంది. అందరం కలిసి భవిష్యత్ తరాలను వేయించడం అంటే సరే, ఎవరి కుటుంబాలలో వాళ్ళ ఉన్నటువంటి ఆస్తిని పిల్లలకు ఇస్తారు. సమాజానికి వేయించడం అంటే సమాజం లోపల నా వంతు బాధ్యతగా కాలుష్యాన్ని నివారించడానికి, ప్రకృతిని కాపాడడానికి, గ్రౌండ్ వాటర్ సేవ్ చేయడానికి నేను పనిచేసిన తృప్తి పడేటువంటి